హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫైనల్గా అయితే త్రివేణి సంఘంకి అయితే వచ్చేసాను. చాలామంది కార్స్ అయితే పార్కింగ్ చేసి 12 కిలోమీటర్స్ బై వాక్ అనేది రావాలంటారు. కానీ యాక్చువల్లీ వచ్చేసి మీ వెహికల్స్ ఏమైనా ఉంటే జూసీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే పార్క్ చేయండి. పార్క్ చేసి అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ బై వాక్ అయితే రావచ్చు ఈజీగా. నా కార్ అయితే అక్కడ జూసీలో అయితే పార్కింగ్ చేసి 2 కిలోమీటర్స్ బై వాక్ అయితే వచ్చేసాను. హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకు. త్రివేణి సంఘంకి ఎలా రావాలి, ఎక్కడ స్నానం చేయాలి అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయింది మార్నింగ్. ఎవరు క్రౌడ్ అయితే ఉండదు అనుకున్నాను, కానీ చాలామంది అయితే వచ్చేసారు. ఇక్కడ చూపిస్తాను, వెయిట్. చాలామంది అయితే ఉన్నారు, క్రౌడ్ అయితే ఇక్కడ. ఇంత ఫాస్ట్గా వచ్చేసారు, నేనే లేట్ అనుకున్నాను. చూస్తారు కదా, క్రౌడ్ అయితే ఎవరు లేరు అనుకున్నాం, కానీ చాలామంది అయితే వచ్చేసారు. బ్యాక్ చూస్తున్నారు కదా. ఇదే త్రివేణి సంఘం, ఇక్కడ స్నానం చేయాలి. సన్సెట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, మాటలు లేవు, అంత బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ అనేది. క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది అనేసి మిలిటరీ ఫోర్స్ అయితే దింపారు. 500 వరకు ఉంటారు మిలిటరీ ఫోర్స్ ఇక్కడ. ఇప్పుడు రూమ్ నుంచి సంఘంకి అయితే వెళ్తున్నాను ఆటోలో. వెహికల్స్ అనేది ఎక్కువ అలో చేయటం లేదు. 1 పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ సంఘంకి. సంఘంలో స్నానం చేసి వచ్చిన తర్వాత శంకరాచార్య మఠంకి అయితే ఫస్ట్ విజిట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ శంకరాచార్యుల మఠం విజిట్ చేసిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్ ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంటుంది. శంకరాచార్యుల మఠం నుంచి బడే హనుమాన్కి. బడే హనుమాన్ టెంపుల్ వచ్చేసి హనుమాన్ పడుకొని ఉంటాడు అనమాట. ఇక్కడ మొబైల్ అలో చేస్తే మీకు చూపిస్తాను. బడే హనుమాన్ దర్శనం మినిమం 6 hours అయితే అయ్యింది. 6 hours అయింది. బట్ లోపలకి స్క్రీన్ పైన అయితే బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, బడే హనుమాన్ పడుకొని ఉంటారు ఇక్కడ. ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాగవాసుకి టెంపుల్. సంఘంలో స్నానం చేసిన తర్వాత కంపల్సరీగా నాగవాసుకి టెంపుల్ విజిట్ చేయాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వారణాసిలో ఉన్నాను. సైకిల్ బాబా ఆశ్రమం నుంచి దర్శనం అయితే ఘాట్కి అయితే స్నానానికి అయితే వెళ్తున్నాను. టైం అయితే మార్నింగ్ 3 o'clock అయింది. ఏమేమి విజిట్ చేయాలో, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, వారణాసిలో దర్శనానికి అయితే క్యూ చాలా లాంగ్ అయితే ఉంది. నాకు తెలిసి 4 hours అన్న అవుతుంది దర్శనానికి టైమింగ్. క్రౌడ్ అయితే హెవీగా ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాను. క్యూ అయితే ఎక్కువ లాంగ్ అయితే ఉంది, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. నేనైతే ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాను. అప్పటికనే ఇప్పుడు 3 అయితే అయింది క్యూ అనేది. నాకైతే 5 hours అయితే పట్టింది దర్శనానికి. మరి వీళ్ళకి ఎంతసేపు పడుతుందో ఏమో మరి. ఈ క్రౌడ్ ఇంతగా ఉండడానికి కారణం కుంభమేళ ఎఫెక్ట్ ఇదంతా. లేకుంటే నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ అనేది అసలు ఉండదు. ఇప్పుడైతే శక్తిపీఠంకి అయితే వెళ్ళాము. 18 శక్తిపీఠాలు, ఇది ఒక శక్తిపీఠం. కాశీ విశాలాక్షి వచ్చేసి. క్రౌడ్ అయితే హెవీగా ఉంది, చూస్తున్నారు కదా. చిల్డ్రన్స్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగేజ్ వచ్చేసి తక్కువ తీసుకురండి, ఎందుకంటే ఈ క్రౌడ్లో ఆ లగేజ్ మోసుకొని వెళ్ళటం అంటే చాలా కష్టం. ఇప్పుడు నేను అయితే మణికర్ణ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. ఇప్పుడైతే మనం మణికర్ణ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వారణాసిలో 88 ఘాట్లు అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఇది ఒక మణికర్ణ ఘాట్ అనమాట. మణికర్ణ ఘాట్ ఎందుకు ఇంత స్పెషల్ అయిందంటే, మణికొండలో శివుడు పార్వతి స్నానం చేసేటప్పుడు పార్వతీదేవిది చెవి కమ్మ అనేది వాటర్లో పడిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ కమ్మ అనేది దొరికింది. శివుడు అడిగితే ఇవ్వకుండా దాచుకున్నారు. వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోవడంతో శివుడికి పార్వతికి కోపం అయితే వచ్చేసింది. శివుడికి కోపం వచ్చినప్పుడు శాపం పెట్టేస్తాడు. ఈ ఊరు 24 hours నిప్పుతో వెలుగుతూనే ఉండాలని శాపం పెట్టేస్తాడు. మణికర్ణ ఘాట్ దగ్గర అయితే వేడి మామూలుగా లేదు అసలు, ఎక్కువ అయితే మండిపోతుంది ఇక్కడ. ఇప్పుడైతే నేను బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాను. 88 ఘాట్లు అయితే బోట్లో అయితే చూపిస్తారు. ఇప్పుడు నేను స్నానం చేసి తర్వాత బోట్ రైడ్ అయితే చేస్తాను. వారణాసి వచ్చిన వాళ్ళు ఈ బోట్ రైడ్ అయితే మిస్ చేయకండి, ఎందుకంటే 88 ఘాట్లు అయితే ఈ బోట్లో అయితే చూడొచ్చు మనము. ఈ బోట్ రైడ్ వచ్చేసి 1/2 hour అయితే ఉంటుంది అప్ టు రిటర్న్. మణికర్ణిక ఘాట్ దగ్గర ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది కదా, ఇది వచ్చేసి 6 months వాటర్లో ఉంటుంది, 6 months బయట అయితే ఉంటుంది. బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి 1200 1 person. షేరింగ్లో పోతే 300. షేరింగ్లో అయితే 30 members ఉంటారు. సో చూసినట్లుండదు, క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను అయితే సింగిల్గా వెళ్ళాను. ఇప్పుడు బోట్ రైడ్ అయితే చేసాం కదా. ఇప్పుడు బోట్ రైడ్ తర్వాత ఘాట్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కాలభైరవ టెంపుల్ దర్శనం కావడానికి 3 hours అయితే పట్టింది నాకు. క్రౌడ్ అయితే ఇక్కడ కూడా హెవీగానే ఉందని చెప్పొచ్చు.
ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనమైన తర్వాత నేనైతే రూమ్కి అయితే వెళ్తున్నాను, సైకిల్ బాబా ఆశ్రమానికి. ఈ సైకిల్ బాబా ఆశ్రమం అనే పేరు ఎలా వచ్చిందంటే, బాబా వచ్చేసి సైకిల్ మీద 12 జ్యోతిర్లింగాలు అయితే తిరిగారు. సో అందరూ చాలామంది హెల్ప్ చేశారనమాట. అలా హెల్ప్ చేసినందుకు తను కూడా ఇప్పుడు హెల్ప్ చేయాలని చాలామందికి అయితే భోజనాలు పెట్టడం కానీ, రూమ్స్ ఇవ్వడం కానీ ఇలా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఆశ్రమం అయితే రన్ చేస్తున్నారు. ఫుడ్ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ నైట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఉప్మా, అన్నం, పప్పు, సాంబార్, పెరుగు అయితే పెట్టారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ ఆశ్రమానికి 2000 మెంబర్స్ అయితే వస్తారంట భోజనానికి. ఇంకా చూడండి, మీరు అర్థం చేసుకోండి ఎంత మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఏం ఆశించకుండా అంతమందికి అన్నదానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సైకిల్ బాబా గారు. ఇప్పుడైతే అయోధ్య రామ్ మందిర్కి అయితే వెళ్తున్నాను. క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ అయితే బై వాక్ అనేది చేయాలి. ఈ క్యూలో రావడానికి 2 అవర్స్ అయింది మెయిన్ రోడ్ నుంచి. ఇంకా దర్శనానికి ఎంతసేపు అవుతుందో తెలియటం లేదు.
దర్శనం అయితే బాగా అయింది. 6 అవర్స్ అయితే అయ్యింది దర్శనం కావడానికి, క్రౌడ్ ఫుల్ ఉండడంతో. అందరూ ప్రయాగరాజ్ నుంచి వారణాసికి వెళ్ళి అయోధ్యకు వస్తున్నారు కాబట్టి 6 అవర్స్ అయితే పట్టింది. జై శ్రీరామ్.